రక్షించుకోవాలి అంటే మనం కొంతమంది మూర్ఖంగా మాట్లాడినప్పటికీ ఇటువంటి సంవత్సరం అంతా ఒక్కసారి దాన్ని ఇదిలిస్తే నేరంగా మాట్లాడతారు. కానీ సంవత్సరం అంతా ఎంత ప్రేమగా కన్న కొడుకుల కన్నా ప్రేమగా ఆ ఎద్దుల్ని చూసుకుంటారు. ఆ క్షణంలో కాస్త విదిలించినప్పటికీ మళ్ళీ పందెం అయిన మరుక్షణం కన్నబిడ్డల్లాగా ఎద్దులు నమ్మిన బంటు సినిమా నా చిన్నతనంలో చూసినప్పటి నుంచి నాకు ఎద్దులు అంటే ఒక గ్లామర్. ఒక సినిమా హీరో కంటే హీరోని ఎలా అభిమానిస్తామో అలాగే ఎద్దులను కూడా అంతగా అభిమానించటం ఆ సినిమాతో ప్రారంభమైంది. కానీ వినటమే తప్ప ఎప్పుడు చూడాలనుకుంటున్న పందాలకి ఈ పోటీలకి రాజాగారు ఫోన్ చేసి నువ్వు రావాలి అని అంటే తప్పకుండా మీరు ఎప్పుడు రమ్మంటారో చెప్పండి, నేను పని ఉన్నా ఖాళీ చేసుకుని ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాను, వచ్చేస్తానని చెప్పి ముందుగా రేపు అనుకుంటే రేపు కొన్ని వివాహ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నేను ఇవాళే వస్తానని చెప్పి ఆయన్ని రిక్వెస్ట్ చేసి ఈ ఎడ్ల పోటీలకి వచ్చి మీ అందరి మధ్యన పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారికి పూలమాలాంకృతిని చేసి శివరామకృష్ణ గారికి పూలమాలాంకృతులను చేసి ఈ పోటీలు చుట్టూ సంతోషంగా ఉంది. ఇక ముఖ్యమైన విషయం పెద్దల ఆనందబాబు గారు కూడా చెప్పారు. మొన్ననే అసెంబ్లీలో 28వ తారీఖు ఆ సమావేశంలో ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి మరి ఈరోజు ఢిల్లీలో లోక్సభలో క్లియర్ అయిపోయింది. రేపు రాజ్యసభలో ఫార్మాలిటీ అక్కడ కూడా క్లియర్ అయ్యి ఎవరు కూడా ఇవాళ మనం చూసాం ఎవరినాడు మావి గన్ మచిలీపట్నం విజయవాడ గుంటూరు కలిపి మావి గన్ అని పెట్టుకోండి అంటే సోషల్ మీడియాలో నేను విజయవాడ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటే రకరకాల మీమ్స్ ఏయో ఊర్లు కలిపి ఏయో పేర్లు, ఆ పేర్లు మనం చెప్పుకుంటే సభ్యతగా ఉండదు. కాబట్టి ఇలాంటి మావి గన్లు ఎన్ని మాట్లాడినా చెంప చెల్లుమనే విధంగా నోరు మూసుకునే విధంగా ఈరోజు పార్లమెంట్లో కూడా నార్మల్గా అయితే అవసరం లేదు, కానీ కొంతమంది ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఈ చట్టం చేయవలసి వచ్చింది. పార్లమెంటులో ఒకసారి చట్టం చేసిన తర్వాత మళ్ళీ దానికి ఎటువంటి సవరణ చెయ్యాలి అన్నా మళ్ళీ పార్లమెంటులో అంతమంది సభ్యుల ఆమోదం లేకుండా చేసే అవకాశమే లేదు. సో కాబట్టి మనం గుండెల మీద చేతులేసుకుని ఉండొచ్చు అన్ని రకాలుగా. ఎందుకంటే ఈ మావి గన్లు మళ్ళీ వచ్చే అవకాశం కూడా లేదు. మరొక పాయింట్, అక్కడ మార్చాలి అని ఎప్పుడో ఎన్నాళ్ళ తర్వాత అయినా ఎవరికైనా ఎటువంటి ఆలోచన వచ్చినా కూడా రాజ్యాంగం పార్లమెంట్లో ఆమోదించిన దాన్ని తిరిగి ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి కొద్దిమంది సోషల్ మీడియాలో చూసాం, నాయకులు మళ్ళీ మేము వచ్చేస్తే మేము మార్చేస్తాం అని మాట్లాడుతున్నారు. అది కేవలం వారి అజ్ఞానం, అంతకు మించి ఏమీ లేదు. కాబట్టి ఎవ్వరూ కూడా వాళ్ళు మాట్లాడింది ఈషన్ మాత్రం కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిశ్చయతో మీకు పక్కనే కదా, మీరు చూసే ఉంటారు, గత కొద్ది నెలలుగా శరవేగంతో అమరావతిలో అభివృద్ధి పరుగులు తీస్తోంది.